ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. పొల్లు రవీంద్ర గారు. సార్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడే అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో యావత్ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దాంట్లో 34% రిజర్వేషన్తో రేపు స్థానిక సంస్థలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేది ఒక శుభవార్త అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే 50% పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఇవాళ ఒక ఆశ అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజున కనీసం చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి అనేక మందిని ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్ సభ్యులు చేసిన, కేంద్ర మంత్రులు చేసిన అటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లుగా 1987లో స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించి సామాన్యమైనటువంటి బలహీన వర్గాలను కూడా లోకల్ బాడీస్లో ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఆ రోజున మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి దాంట్లో పంచాయతీల్లో 27%, అలాగే మున్సిపాలిటీలో 20% తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక యాక్ట్ కూడా చేశారు అధ్యక్ష. ఆ రోజున ఆ యాక్ట్ చేయటం వల్ల ఇవాళ ఎన్ని కుట్రలో కుతంత్రాలు పండినప్పటికి కూడా ఇవాళ 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ చట్టం వల్లే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మనం చూసాం ఎన్ని అవమానాలు పడ్డామో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల్ని అణిచివేతకి ఏ రకంగా కుట్రలు చేస్తారో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ రోజున అనేక కేసులు పెట్టడం, అసలు బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని ఆలోచన చేశారు అధ్యక్ష. ఆ రోజున అనేక మంది మీద, అచ్చెన్నాయుడు గారి మీద, అనేక మంది మీద, నా మీద, ఇలా అనేక మంది బీసీ వర్గాల మీద కేసులు పెట్టారు అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారి మీద పెట్టి అనేక మందిని పొట్టను పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే బీసీలని ఈ రాష్ట్రంలో నాయకత్వం లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేశారు అధ్యక్ష ఆ రోజున. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అండగా నిలబడి బలహీన వర్గాలకి ఒక రక్షణగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజున చూసాం తోట చంద్రయ్య అని చెప్పి ఒక వ్యక్తిని, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి కోడిని కోసినట్టు పీక కోసారు అధ్యక్ష. కనీసం అడుగుతానికి ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు అధ్యక్ష. అదే కాదు, నందం సుబ్బయ్య అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని చెప్పి అతను తీసుకెళ్లి నడి రోడ్డు మీద హత్య చేస్తే దగ్గరకు కూడా ఎవరిని రాకుండా చేశారు అధ్యక్ష. అలాగే అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక పసికంద అధ్యక్ష, 10th క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థి, అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రయత్నాలు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటం చేశారు అధ్యక్ష. అలాగే మన అనగాని సత్యప్రసాద్ గారు అధ్యక్ష, రేపల్లి కాన్స్టిట్యున్సీ, వారు కూడా వెళ్ళి పోరాటం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళి వారికి ఆర్థికంగా నిలబడ్డారు అధ్యక్ష ఆ రోజున. అటువంటి జైలు నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ మీద వస్తే వాళ్ళు ఊరేగించారు అధ్యక్ష. ఏంటి ఆ సంస్కృతి ఎలా జరిగిందనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదే కాకుండా 34% నుంచి 24% రిజర్వేషన్ తగ్గించి చట్టసభల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 16,800 మందికి అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇవాళ చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ రోజున స్థానిక సంస్థల్లో 1924లో ముందు పనిచేసినటువంటి వాళ్ళు పంచాయతీలో ఒక రోడ్లు వేయాలని, అభివృద్ధి చేయాలని అనేక తాపత్రయపడ్డారు అధ్యక్ష. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఉపాధి హామీ కింద ఆ వర్క్లన్నీ చేస్తే దగ్గర 2,730 కోట్ల రూపాయలు ఆ రోజున బిల్లులు రాకుండా వాళ్ళందరికీ చేస్తే అధ్యక్ష, ఆ బాధతో అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక దాదాపు 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అందులో ఎక్కువ మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. బిల్లులు ఆపేస్తే బలహీన వర్గాలు ఆర్థికంగా నష్టపోతే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉండదని ఆలోచన చేసినటువంటి విధానం అధ్యక్ష. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇసుక, ఆ రోజున ఇసుక టైట్ చేయడం వల్ల అనేక మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ శాతం బలహీన వర్గాలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా
పూట గడవక దగ్గర దగ్గర 47 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అధ్యక్ష. మరి ఈ రోజున మనం చూసాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజున లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటి దమనకాండాలు చేస్తూ ఆస్తులు లాగేసుకుంటూ అనేక మంది మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి చూసి ఒక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి పాదయాత్ర సందర్భంగా వారు హామీ ఇవ్వడమే కాకుండా ఇవాళ చట్టం తీసుకురావడానికి కూడా ఈ రోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇది ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక నాయకుడు తీసుకునే ఆలోచన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఈ రోజున వడ్డర్లకి 32% మేము మైనింగ్ లో ఏదైతే బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన దాంట్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి 10% సబ్సిడీ ఏదైతే షాప్స్ లో 10% షాపులు వాళ్ళకి అలాట్ చేపిస్తున్నాం అధ్యక్ష. బలహీన వర్గాల మీద ఎంతో చిత్తశుద్ధి ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉన్నదనే దానికి ఇది ఒక నిదర్శనం. లైసెన్స్ ఫీజు కూడా 50%. అంటే వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది అధ్యక్ష. అలాగే వేవర్స్కి కానీ అలాగే నాయి బ్రాహ్మణులకు కానీ కరెంట్లో సబ్సిడీలు కానీ ఇవాళ అనేక రుణాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ చూసాం మరి రిజర్వేషన్ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష, చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. భయపడ్డాం అధ్యక్ష, ఖచ్చితంగా అవుతుందా లేదా అని చెప్పి మేము చాలామంది మరి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల నష్టపోతా ఉన్నాం, ఎలా ముందుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. కమిషన్ కూడా మొత్తం అంతా తిరిగి వాళ్ళు కూడా రిపోర్ట్ సమర్పించారు, దాని పరిశీలన చేస్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసాం, ఆ రోజు చట్టం చేయటం వల్ల ఆ చట్టం ఈరోజు అమలు చేసుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థలు 34%తో ఇవాళ కూటమి ప్రభుత్వం మరి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడేది కూటమి ప్రభుత్వం అనే దానికి ఈరోజు బలహీన వర్గాలకు ఒక ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కల్పించినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం అధ్యక్ష. జై హింద్.